హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే వేగంగా లేచాను. ఎందుకంటారా, ఈరోజు శనివారం అండి. ఈ శనివారం ఈరోజు చాలా మంచి రోజు అంట. అందుకనే వేగంగా లేచి ఇంక గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. గుడికి వెళ్ళాలన్నా సరే ముందు పిల్లలు వెళ్ళిన తర్వాత పని అవుతుందండి. పిల్లలు వెళ్ళిన తర్వాత పని చేసిన తర్వాత ఇంకైతే గుడికి అయితే బయలుదేరాలి. ఆ గుడి కూడా 7 కన్నా ముందు అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు అతను వెళ్ళి పూజ చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే 7 తర్వాత లాక్ వేసేస్తాడు అనమాట. తర్వాత 8:30 తర్వాత తీస్తారు. తర్వాతే వెళ్ళాలి. మనం 7 కన్నా ముందు అయితే వెళ్ళలేము. పిల్లలు ఎందుకంటే స్కూల్కి వెళ్తారు కదా. అప్పటికైతే నైట్ పెరుగు తోడేసానండి. 2 గిన్నెలో వేసాను వేరువేరుగా. పాల ప్యాకెట్లు ఉన్నాయి కదని 2 తోడేసాను. బాగా వచ్చింది అయితే పెరుగు అయితే మాత్రము. నైటు దోశలు కానీ నిన్న నైట్ అయితే పప్పు రుబ్బాను. అదైతే దోశలు ఇప్పుడు వేయాలి పిల్లలకి టిఫిన్గా. ముందు నైట్ అంతా వదిలేస్తానండి బయట, ఎందుకంటే కొంచెం మెత్తబడుతుంది. రుబ్బు అనేది ఫ్లఫీగా అవుతుంది అనమాట. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాను. కొంచెం అయితే పిల్లల కోసం నేను తీసేస్తున్నాను గిన్నెలో. మాకైతే టిఫిన్ కోసం వేరే తీసేస్తున్నాను. తర్వాత దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వచ్చి నుండి అయితే మాత్రం రోజు డైలీ రాగి జావ చేస్తున్నాను. పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోతారు కదా, ఇంకా తాగేసి అయితే వెళ్తారు. ఇందులో అయితే సగ్గుబియ్యం యాడ్ చేస్తారండి. వేసవికాలం కదా, కొంచెం చలవ చేస్తుంది అనమాట. దానివల్ల బాగుంటుందని ఇంకా సగ్గుబియ్యం యాడ్ చేస్తాను. నైట్ నానబెడతాను అనమాట సగ్గుబియ్యము. ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాం అనుకో, ఒక స్పూన్ సరిపోతుంది సగ్గుబియ్యము. ఆ సగ్గుబియ్యము వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో యాడ్ చేసేస్తాను. అదేమో మరుగుతుంటుంది. ఈ లోపు అయితే చట్నీకి తాలింపు వేస్తున్నాను. పిల్లలకి ఇప్పుడు కూడా శనగపలుకుల చట్నీ అయితేనే ఇష్టము. పల్లీ చట్నీ అయితే ఇష్టం అండి. నేను రోజు అదే చేయమంటారు. పల్లీ చట్నీ ఈరోజు చేస్తున్నాను. తాలింపు అంతా వేసి ఇంకా శనగపలుకులు వేపేస్తున్నాను. శనగపలుకులు అయితే కొంచెమే వేస్తానండి. ఇంకా అందులో పల్లీలు కాదు ఇదంటారు కదా డోలపప్పు వేస్తాను. కానీ ఇప్పుడైతే లేదు. ఆ 2 యాడ్ చేసి చట్నీ చేస్తాను. ఇంకా ఈలోపు అది చట్నీ అయితే చల్లారాలి కదా, మిక్సీలో వేసి గ్రైండ్ చేయడానికి. ఇంకైతే అది చల్లారేలోపు అయితే నేను స్టాండ్లో అయితే గిన్నెలన్నీ పేర్చేస్తానండి. ముందుగా లేవగానే పని ఏంటంటే నాకు ముందు గిన్నెలే పేరుస్తాను. ఈరోజు అయితే మాత్రం తర్వాత చేశాను. గిన్నెలు పేర్చేసిన తర్వాత ఈలోపు అయితే సగ్గుబియ్యముని ఈ వాటర్ బాగా మరిగిపోయిందండి. ఇందులో అయితే మాత్రం రాగిపిండి ఒక 1.5 స్పూన్ అయితే కలుపుతాను. తక్కువే చేస్తానండి. చిన్న గ్లాసులతో తాగుతారు. నేను తాగుతాను, మా ఆయన కూడా తాగుతారు. దీన్ని అలాగ యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగ యాడ్ చేసుకుని మెల్లగా కలుపుతూ ఉండాలి. బాగా చిక్కబడిపోద్దని, లేకపోతే అంటే ఉండలా కట్టేస్తుంది కదా. కలిపేసిన తర్వాత అది మరుగుతుంటుంది ఆటోమేటిక్గా. అది మరుగుతున్న తర్వాత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాలు అయితే కొంచెం మరగబెట్టుకొని వేసుకోవాలండి. మరగబెడితే కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట. పాలు వేయడం వల్ల ఏంటంటే బెల్లము సగ్గుబియ్యం వేస్తాం కదా, పాలు వేయడం వల్ల కొంచెం టేస్ట్గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. వేసవికాలం కదా, కొంచెం చలవ చేస్తుంది గోడును. నెక్స్ట్ చట్నీకి అయితే తాలింపు పెట్టిస్తాను. తాలింపు కంపల్సరీగా పెట్టాలి మా పిల్లలకి, లేకపోతే అసలు తినరండి తాలింపు పెట్టకపోతే. తాలింపు పెట్టేసిన తర్వాత అయితే పిల్లలు లేపానండి. బ్రష్ చేస్తారు కదండి. మా చిన్నోడికి అయితే స్కూల్ ఉంది ఈరోజు. మా పెద్దోడికి అయితే స్కూల్ లేదు. ఆర్మీ స్కూల్లో ప్రతి సాటర్డే సెలవు ఉంటుంది అనమాట. ప్రతి సాటర్డే పెద్దోడికి సెలవు ఉంటుంది. చిన్నోడికి అయితే మాత్రం స్కూల్ ఉంటుంది. వాళ్ళైతే బ్రష్ చేస్తున్నారు. ఈలోపు అయితే మా చిన్నోడికి బాక్స్ ప్రిపేర్ చేసేస్తానండి. దోశ వేసేసాను. మా పిల్లలకి ఎప్పుడైనా సరే ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టము. దోశ వేసినప్పుడల్లా ఆనియన్స్ కంపల్సరీగా వేయమంటారు. దోశ ప్రిపేర్ చేసి ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి. బాక్స్ అంతా కట్టేసి ముందే ఉంచేసాం అనుకోండి, వాళ్ళు రెడీ అయిన తర్వాత ఆటోమేటిక్గా అలా బ్యాగ్లో పెట్టేసి అప్పటికప్పుడే ఇంకా స్కూల్కి పంపించవచ్చు. ఆటో వచ్చినా పర్వాలేదు. మా చిన్నోడు ఇంకా స్నానం చేపించేది తీసుకొచ్చాను. వాడికైతే డ్రెస్ వేసాను. ఈరోజు సాటర్డే కదా, ఈ బ్లూ డ్రెస్సే ఉంటుంది సాటర్డే. వీళ్ళకి పెద్ద పని ఏమి ఉండదు. మామూలు డే టైంలో అయితే టై వేయాలి, బెల్ట్ పెట్టాలి, ఇంకా చాలా తతంగాలన్నీ ఉంటాయి. ఈ డ్రెస్ అయితే మాత్రము చాలా ఫాస్ట్గా వేసి సాటర్డే వస్తే మాత్రము. డ్రెస్ వేసిన తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత అంబలి ప్రిపేర్ చేశాను కదా మార్నింగ్, ఇంకా చిన్నోడికైతే ఇచ్చానండి. వాడికి ముందు వాడు తాగేసి ఇంకా ఆడికైతే బాక్స్ బ్యాగ్లో పెట్టేశాను. ఇంకైతే ఇల్లు తుడుద్దాం అనుకుంటున్నాను. ఆటో రావడానికి ఒక 10 మినిట్స్ టైం ఉంది. అందుకని నేను ఎప్పుడు సరే పని చేసేటప్పుడు అయితే టీవీలో దేవుడి సాంగ్స్ వేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే సాంగ్స్ అయితే పెట్టేస్తాను. ఈరోజు ఎలాగో సాటర్డే, ఇంకా సాటర్డే గోవింద నామాలు గట్రా వస్తాయి భక్తి టీవీలో. అవైతే ఆన్ చేసుకుని అలా చూసుకొని అయితే పని అయితే చేసుకుంటాను. పిల్లలు వెళ్ళాక పని అవుతుందండి ఏ పైనా సరే. ఇంకా నేను తుడిచేసాను. ఈ లోపైతే ఆటో వచ్చింది. కిందకి ఆటో వస్తుంది అనమాట. మా చిన్నోడికైతే ఆటో వస్తుంది. బస్సు రాదు, లోనికి ఎలా ఉండదు బస్సు. అందుకని వాడైతే ఆటోకి వెళ్ళిపోతాడు. వాడిని అయితే కిందకి దిగబెట్టాలండి బ్యాగ్తో, లేకపోతే వెళ్ళడు. వెళ్ళిపోకైతే మా పెద్దోడికి స్నానం చేస్తాను, నేను కూడా స్నానం చేస్తాను. ఇంటి ముందు అయితే ముగ్గేస్తున్నానండి. ముగ్గు అయితే వేసేస్తాను మార్నింగ్. కాకపోతే ఈరోజు సాటర్డే కదా, కొంచెం అన్నీ క్లీన్ చేసుకున్నాక వేద్దామనేసి స్నానం చేసి అయితే వేసాను. ముగ్గు అయితే ఇంటి ముందే తెలుసు కదా. ఈ కలర్ గురించి చెప్పాను, వీడియో కూడా చేశాను. అవి ఎలా తయారు చేయాలో కూడా చెప్పానండి. పూర్తి వీడియో పెట్టమంటున్నారు. పూర్తి వీడియో కూడా పెడతాను. ఈరోజు ఈ కలర్స్ అయిపోయాక మళ్ళీ నేను రెడీ చేసుకోను కదా, అప్పుడైతే పూర్తి వీడియో పెడతానండి కంపల్సరీగా. అలాగే దేవుడి మూల కూడా వేసేసాను ముగ్గు. దేవుడి ముందు కూడా ముగ్గు
ముగ్గేసుకుంటాం కదా, అందుకే దీంతోనే వేస్తాను దేవుడి ముందు కూడాను. ఎందుకంటే చక్కగా ఉంటుంది సాయంత్రం వరకును. ముగ్గేసాకైతే దీపం అయితే పెట్టుకున్నానండి. దీపం పెట్టడం అయితే అయిపోయింది. దీపం ఎలాగైనా ఒక 9 అయిపోయింది దీపం పెట్టేసరికి. ఏ రోజు సాటర్డే అయినా సరే లేట్ అయిపోయిందండి. ఎందుకంటే పిల్లలు వెళ్ళిన తర్వాత ఏ పనైనా అవుతుంది. లిల్లీ పువ్వులు ఉంటున్నాయండి గార్డెన్లో, బాగానే పూస్తున్నాయి. పైన మొక్కలు వేసాను కదా, పూస్తున్నాయి. ఈరోజు బహుళ ఏకాదశి అంట. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మాత్రం మంచిదే, కానీ లోన శివాలయం ఉందండి. శివాలయానికి అయితే వెళ్తున్నాము ఈరోజు అయితే. ఇంకా వెంకటేశ్వర స్వామి శనివారం కదా, వెంకటేశ్వర నామాలు వజ్రకవచం అయితే చదువుకుంటే చాలా మంచిది అంట. ఈరోజు అయితే నేను చదివానండి 7 టైమ్స్. వెంకటేశ సాఖ్యం తదేవ కవచం సహస్రం శీర్ష పురుషో వెంకటేశం శిరోవతు ప్రాణేశం ప్రాణం నిర్యం ప్రాణం రక్షతుం మే హరిం ఆకాశరాట సురానద ఆత్మనం మే సదావతు దేవదేవ దత్తో పాయత్ దేహం మే వెంకటేశ్వరం సర్వత్ర సర్వలోకేషు మాంగంబిజి నిర్వశహం పాలయన్యేకం కర్మం సాపాద్యం చం ప్రయచ్చుతు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వజ్రకవచ కోమాన్ సాయం ప్రాప్తం పటే నిత్యం నృత్యం తరది నిర్భయ. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం ప్రవేద్వే వెంకటేశం పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశం ప్రాణం నిలయం ప్రాణం రక్షతు మే హరిహం ఆకాశరాట సురానద ఆత్మనం మే సదావతు దేవదేవ దత్తహం పాయాత్ దేవహం మే వెంకటేశ్వరం సర్వత్ర సర్వకాలేషు మహాపాంజనేశ్వం పాలయన్యేకం కర్మం సాఫల్యం చ ప్రజుక్తో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వజ్రకవచం పోమాన్ సాయం ప్రత్రం పటే నిత్యం నృత్యం తరితం నిర్భయం. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం ప్రవిద్వే వెంకటేశక్యం తదవే కవచం మహం సహస్రశేష పురుషో వెంకటేశ శిరోవతు. వెంకటేశ్వర వజ్రకవచం చదువుకున్న తర్వాత శివాలయానికి అయితే బయలుదేరామండి. కిందన మారడి దళం చెట్టు అయితే ఉంది. ఇదంతా పక్కింటి వాళ్ళు వచ్చాక మంట పెట్టారనమాట. కింద చెత్త చెదరం ఉందని కింద ఇంటి వాళ్ళు వచ్చారు. అప్పుడు ఖాళీగా ఉండేది, మొన్న వచ్చారనమాట. మొత్తం మంట పెట్టడం ఇది కూడా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఈ మధ్యనే చిగురు పెడుతుంది అనమాట. చిగురు పెట్టిన తర్వాత బాగా వచ్చింది. ఆకు ఏరుకున్న తర్వాత గుడికి అయితే వచ్చేసామండి. గుడికి కొంచెము ఒక 5 మినిట్స్ దూరం ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ముందు విఘ్నేశ్వరుని పూజించాలి కదా, విఘ్నేశ్వరుని అయితే పూజిస్తామండి. గ్లాసులన్నీ మూస్తుంటాయి ప్రతి ఒక్క దేవుడి దగ్గర. ఎందుకంటే జస్ట్ పువ్వులను ఏదైనా ప్రసాదం పెట్టుకోవాలి అంతే. ఇంక పసుపు కుంకాలు ఏమి వేయకూడదు. విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత శివాలయం దగ్గరికి వచ్చామండి. ఇక్కడైతే పూజారి ఎవరు ఉండరు. మనమే మామూలుగా పూజ చేసుకొని అన్నీ వేసుకొని మంత్రనామాలు గోత్రనామాలు అన్నీ సరే మా మనసులో అనుకొని వేయించుకోవాలి. ఇంకా మా బాబు అయితే అభిషేకం చేశాడండి. పాలతో అన్నిటితో అభిషేకం చేశాడు. ఎందుకంటారా, పిల్లలతో చేస్తే చాలా మంచిదండి. మనం శివాలయానికి సోమవారం పిల్లలు తీసుకొని వచ్చి ఒక పాలు వేసినా సరే మంచిదని శివుడి మీద అలరపోతుందంట పిల్లలకైతే. నాకైతే ఒక పంతులు చెప్పాడండి. ఇలాగ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళేటప్పుడు అయితే పూజ అయితే చేసుకున్నాం. నేను కూడా అభిషేకం చేశాను, అన్నీ వేసేసాము. సోమవారం అయితే చాలా మంది వస్తారనమాట ఈ గుడికి. కానీ ఇప్పుడైతే ఎవరు లేరు, శనివారం కదా ఎవరు లేరు. సోమవారం అయితే చాలా మంది ఒడ్డోళ్ళు ఎక్కువ మంది వస్తారండి. వాళ్ళ పూజే వేరే విధంగా ఉంటుంది. మా సైడ్ అయితే లింగాన్ని అస్సలు ముట్టుకోమండి, మగవాళ్ళే ముడతారు. కానీ ఇక్కడ చాలా మంది కూడా పసుపు కుంకాలు గట్ట వేసి ముడతారు కూడాను. గంధం గట్ట రాస్తారు, నామాలు గట్ట వేస్తారు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. టిఫిన్ చేయాలి. దోశ కదా ఈరోజు టిఫిను. మేమైతే మా పెద్దోడు నేనైతే వేసుకొని ఇంకా టిఫిన్ చేయాలండి. దోశలు అయితే ఇద్దరము వేసుకున్నాము. ఒక 3 వేసుకున్నామండి తినడానికి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పనిసరిగా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.